హలో వ్యూయర్స్, మేము మీ భావన హవీష్. మేము మా శ్రీలంక ట్రిప్ కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ద్వారా కొలంబోకి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుండి మా టూర్ గైడ్ మమ్మల్ని డైరెక్ట్గా రిసార్ట్కి తీసుకుని వెళ్ళారు. ఈ రిసార్ట్ పేరు పెల్వెహరా విలేజ్ రిసార్ట్. ఎయిర్పోర్ట్ నుండి ఈ రిసార్ట్ అప్రాక్స్ 3 hours డిస్టెన్స్లో ఉంది. ఈ రిసార్ట్ డంబుల్లాలో ఉంది. ఈ రిసార్ట్ యొక్క చెక్ ఇన్ టైమింగ్స్ 2 PM అండ్ చెక్అవుట్ టైమింగ్స్ 12 PM. రిసెప్షన్లో మా డీటెయిల్స్ చెప్పి చెక్ ఇన్ అయిపోయాము. ఇదేనండి మేము స్టే చేసిన రూమ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా ఈ రిసార్ట్ ఎలా ఉందో చూసేద్దురు రండి. ఇదేనండి రిసార్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇది రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఇది సిట్టింగ్ లాంజ్. ఈ వాటర్లో ఉన్న ఫిషెస్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఈ రిసార్ట్లోని బార్ కూడా ఉంది. ఇది ఫైన్ డైనింగ్. ఈ రిసార్ట్లో శ్రీలంకన్ డిషెస్తో పాటు మన ఇండియన్ వెరైటీస్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఈ రిసార్ట్ అంతా లష్ ప్యాడీ ఫీల్డ్స్తో చాలా లార్జ్ ఏరియాలో ఉంది. ఇది అంతా సిట్టింగ్ ఏరియా. ఇవి అన్ని రూమ్స్. ఈ రిసార్ట్ అంతా కూడా మంచి వుడెన్ ఫినిషింగ్, ట్రెడిషనల్ శ్రీలంక డెకర్తో కలిపి చాలా హోమ్లీ ఫీలింగ్ని ఇస్తుంది.
రిసార్ట్లో స్పా కూడా ఉంది. ఇవి అన్నీ స్పా రూమ్స్. ఇక్కడ రూమ్స్ కూడా చాలా స్పేషియస్ అండ్ కంఫర్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ రూమ్ నుండి గార్డెన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ లెగగానే చాలామందికి అలా సన్రైజ్లో బయట కూర్చుని గ్రీనరీని చూస్తూ పీస్ఫుల్ మైండ్తో రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ పూల్ టైమింగ్స్ 9 AM to 9 PM. ఇది అంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదేనండి మా వెహికల్. ఈ వెహికల్లోనే మేము మా శ్రీలంక ట్రిప్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తినేనండి మా టూర్ గైడ్ కమ్ డ్రైవర్. ఈ రిసార్ట్లోనే ఇక్కడ డ్రైవర్స్కి కూడా అకామిడేషన్ ఉంది. ఇవి డ్రైవర్స్ అకామిడేషన్ రూమ్స్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నేచర్కి దగ్గరగా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీ స్టే లేదా ఏదైనా సెలబ్రేషన్కి బుక్ చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి. మీ భావన హవీష్.